ఏ క్యాపిటల్ ఏ. సో అరిథమెటిక్. అరిథమెటిక్ అంటే ఏంది? అడిషన్. అరిథమెటిక్లో అడిషన్ ఉంటుంది. దీన్నే మనం ప్లస్ అంటాం కదా, ఈ ప్లస్ సింబల్. మైనస్. మైనస్ సింబల్ దేనికి? మైనస్ సింబల్ దేనికి వాడతాం? సబ్ట్రాక్షన్. స్పెల్లింగ్ రాసుకోండి. ఓ జాగ్రత్తగా స్పెల్లింగ్ చూసి రేపటి నుంచి ఎప్పుడు స్పెల్లింగ్ అడిగినా కరెక్టే చెప్పాలి. ఇది ఇట్లా క్రాస్ అంటాం. క్రాస్. క్రాస్ అంటే మల్టిప్లికేషన్. ఏం కాదు అనని కానీ నేర్చుకోవాలి. ఏమని అనొచ్చు కానీ నేర్చుకోవాలి. నేను కూడా తప్పు రాస్తున్నా. మల్టిప్లికేషన్. మీకు చెప్తున్నా కదా, పెద్ద పెద్ద క్లాసులు వచ్చినాక కూడా స్పెల్లింగ్స్ కూడా వస్తలేవు. ఇంకేంద్రా అంటే ఎట్లా తెలుస్తుంది మరి? మరి పెద్ద వర్డ్స్ ఉంటాయి. ఇది డివిజన్. పోనీ చదువుకోకపోతే మోండల బియ్యం బస్తాలు మొయ్యాలి. ఇవన్నీ చూసినాం కదా. అడిషన్ అంటే ఏంది, సబ్ట్రాక్షన్ అంటే ఏంది మీకు తెలుసు అనుకుంటున్నాను. అడిషన్ అంటే కలపడం, సబ్ట్రాక్షన్ అంటే తీసేయడం, మల్టిప్లికేషన్ అంటే తెలుసా? మరి డివిజన్ అంటే తెలుసా? ఇప్పుడు మల్టిప్లికేషన్ని మీరు ఇంటూ కూడా అంటారు. ఇంటూ అంటాం కదా. ఇట్లా ఇంకా ఇట్లా 2 into 3 ఇట్లా రాస్తారు కదా. 2 into 3 ఇట్లా చూసినావా నువ్వు అనిరుద్? మల్టిప్లికేషన్ ఇట్లా 2 into 3 మల్టిప్లికేషన్ అంటే ఇట్లా రాస్తాం. 2 into 3. 2 into 3 అంటే తెలుసా? మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు 1 + 1 ఇట్లా ఉంది కదా. 1 + 1 ఎంత? 2. అయితే ఇట్లానే 2 + 2 రాసినాం అనుకో. 2 + 2 ఎంత? 4. అది 2 + 2 + 2 ఉందనుకో. 2 + 2 6 అన్న. అయితే ఇప్పుడు 2 + 2 ఇట్లా 10 times రాసిన అనుకో. ఇంత పొడుగు అవుతుంది కదా. బోర్ కొడుతుందా మీకు? ఇన్నిసార్లు 2 రాసే వరకు బోర్ కొడుతుంది కదా. 11 సార్లు అయింది. 10 సార్లు రాసినాం అనుకో. ఇప్పుడు ఇక ఇన్నిసార్లు రాస్తే మళ్ళీ మనకి టైం వేస్ట్, బోర్ కొడుతుంది, ఇట్లా అంతా అవుతుంది. కానీ 2ని 10 సార్లు యాడ్ చేస్తే 20 వస్తుంది, మనకు తెలుసు కదా. అయితే దీన్నే ఏంటంటే షార్ట్ ఫామ్లో ఎట్లా రాస్తామంటే, షార్ట్ ఫామ్ అంటే షార్ట్ అంటే చిన్న, ఫామ్ అంటే రూపం. చిన్న రూపంలో ఎట్లా రాస్తామంటే, ఇది 10 సార్లు ఇట్లా రాసేదానికి ఏం రాస్తామంటే 2ని 10 times 10 times రాసిన. 1 2 3 4 5 6 7 8 9 10. 10 times రాస్తే 20 వస్తుంది. కావాలని. అయితే దీన్ని ఏం చేస్తామంటే షార్ట్ ఫామ్ ఇట్లా రాస్తాం అన్నట్టు. 2 into 10. దీని మీనింగ్ ఏంటంటే 10 times 2 అన్న రాయొచ్చు, 10 times 2 ఇది సేమ్ 2 times 10 అని రాయొచ్చు. టైమ్స్ అంటే సార్లు. అయితే ఇప్పుడు దీన్ని ఇట్లా రాస్తామని చూపెట్టిన. అయితే ఇప్పుడు 2 + 2 + 2 ఉందనుకో. అయితే 3 సార్లు కదా. 1 2 3 1 2 3 3 times వస్తుంది 2. అయితే దీన్ని ఎట్లా రాస్తామంటే 2 into 3. లేకపోతే దీన్ని 3 into 2. 2 into 4.
అని 2 into 3 2 into 4 సో ఇప్పుడు 2 into 3 అని రాస్తాం. అయితే ఏంది దీని అర్థమైంది 2 3 సార్లు అన్నట్టు. అయితే 2 into 3 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? ఇది ఎంత? 2 + 2 + 2 2 plus 2 plus 2 6. అయితే ఇప్పుడు మనం దీన్ని 2 + 2 + 2 అని రాయకుండా 2 into 3 అని రాస్తాం. ఈ ఇంటూ అంటే ఇంటూ ఏంటంటే టైమ్స్ అంటే ఏంది చెప్పిన కదా పైన సార్లు, ఇన్ని సార్లు అన్నట్టు. రెండు ఎన్నిసార్లు అన్నది మనం ఇంటూ రాసి చెప్తాం కదా పక్కకు. అయితే ఇప్పుడు 4 సార్లు చేయాలనుకో, 4 సార్లు చేస్తే దీన్ని ఎట్లా రాయాలి? ఇప్పుడు 8 ఆన్సర్ కాదు, ఇట్లా ఎట్లా రాయాలి అంటున్నా. టైమ్స్ 4 plus 4 4 plus 4 ఇక్కడ 2 + 2 4 plus 2 4 plus 2 ప్లస్ కాదు, ఇది టైమ్స్ ఇంటూ into 2 times ప్లస్ 4 times 2 అన్నట్టు 2 into 4 రాస్తాం. ఎన్నిసార్లు వచ్చింది? 2 1 2 3 4. సో నంబర్ ఏది అన్నది ఇక్కడ రాస్తాము, ఎన్నిసార్లు వచ్చింది అన్నది ఇక్కడ రాస్తాం. అయితే ఇప్పుడు ఆన్సర్ ఇట్లా 8 కరెక్టే, ఇది 8ఏ, కానీ దీన్ని షార్ట్ ఫామ్ ఇట్లా రాస్తాము అన్నది ఇంపార్టెంట్ ఆన్సర్ కంటే. ఇప్పుడు చెప్పే దాంట్లో ఏంటంటే ఆన్సర్ కాదు, ఎట్లా రాస్తాం దీన్ని. ఎందుకంటే 10 సార్లు వచ్చినప్పుడు 10 సార్లు రాయడం కష్టం కదా, 4 సార్లు అంటే రాస్తాం. ఇంకా 100 సార్లు వస్తే 100 సార్లు రాస్తే మొత్తం మీద రాసుకుంటా వెళ్ళాడుతుంది, అవసరం లేదు. ఇట్లా షార్ట్లో రాయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఇప్పుడు రాసిన అనుకో. అయితే ఇప్పుడు 5 ఉన్నది కదా 3 సార్లు. అయితే ఇది ఎట్లా రాయాలి? ఇక 1 2 3 ఎన్నిసార్లు ఉన్నదో లెక్క పెట్టుకుందాం. ఎన్నిసార్లు ఉన్నది? 3 టైమ్స్ ఉన్నది కదా. అయితే ఎట్లా రాయాలి అంటే 5 ఫస్ట్ 5 రాయాలి ఇంటూ అవి మళ్ళీ 15 అన్నది లే ఆమె. నేను ఆన్సర్ అడిగినానా? ఇది మల్టిప్లికేషన్ అంటే ఏందని చెప్తున్నానా? నెక్స్ట్ ఇడ 1 రాయాలన్నా. 1 రాయాలనా? ఎందుకు రాయాలి? 1 3 ఉన్నది కదా, 3 సార్లు ఉన్నది కదా, 1 ఎందుకు రాస్తారు? 5 into 3 అని రాయాలని నేర్పిస్తున్నా హన్సిత. లేకపోతే మల్టిప్లికేషన్ ఇంటూ ఏం అర్థం కాదు, చెప్పింది తినాలి. ఆన్సర్ అని చెప్పుడు కాదు, అర్థమైందా? ఎంత? ఇప్పుడు ఆన్సర్ చెప్పు. 15. సరే మీకోసం ముందే రాస్తా ఆన్సర్, కానీ ఎట్లా రాయాలి అన్నది చెప్తుంటే ఊకే ఆన్సర్ కోసం ఎగురులాడు. ఇప్పుడు ఏ నంబరు ఎన్నిసార్లు వచ్చింది? 4 ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్. అయితే 4 టైమ్స్ 1 2 3 4 లెక్క పెట్టి ఇట్లా రాస్తాం. దీన్ని ఇట్లా రాస్తే ఇప్పుడు ఏంది ఆన్సర్? 16. అది ఇది తెలుసు మనకు ఆన్సర్, కానీ ఇట్లా రాయాలని తెలియాలి. మల్టిప్లికేషన్ అంటే ఇది అన్నందుకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు నేను రాస్తా, మీరు గమనించాలి, లెక్క పెట్టుకోవాలి, కానీ ఆన్సర్ చెప్పొద్దు. నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఇదేంది హన్సిత? 7 + 7 + 7 ఎన్నిసార్లు ఉన్నది? 3. అయితే ఎట్లా రాయాలి? 7. ఏం రాయాలి? 3. అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ 21. ఓకేనా? అర్థమైందా? ఇది రాత్రికి చెప్పు. అన్న 5 times 5 అన్న. చెప్పు సాత్విక్. ఆన్సర్ అన్న. ఆన్సర్ కాదన్నా, ఇక్కడ ఏం రాసిన? ఈ 2 into 5 అంటే 2 5 సార్లు. 2 ఎన్నిసార్లు వచ్చింది? 5. అయితే ఇట్లా రాయాలి. ఎంత ఆన్సర్ ఎంత? 8 అన్న. హన్సిత 10 అన్న. అదే. అయితే ఇప్పుడు దీనికే ఇదే రానీకి గుర్తుంచుకోనికి మల్టిప్లికేషన్ టేబుల్స్ అని ఉంటాయి. మీకు తెలుసా ఇవి మల్టిప్లికేషన్ టేబుల్స్? సాత్విక్ ఇవాళ నేర్చుకో. హన్సిత వీళ్ళకి 2 టేబుల్ 3 టేబుల్ నేర్పి. మరి ఎందుకు రాదన్నావు?
ఏందో తెలుసుకుంటే తెలుస్తుంది. అంకిత అంకిత వీళ్ళకి 2, 3 రాపి నువ్వు 5 దాకా రాయి. నువ్వు ప్లేస్ వాల్యూ అని మాట్లాడుతున్నాను. ప్లేస్ వాల్యూలో నంబర్స్ ఉన్నాయి అనుకో 4, 3, 2 అయితే ఇది ఇట్లా 10s, 100, 1s, 10s, 100s, 1000s అని మనకు తెలుసు కదా. సో ఇట్లా ఇటు పోయినప్పుడు ఏమవుతుంది, ప్లేస్ వాల్యూ ఇంక్రీజెస్ అంటే పెరుగుతుంది. ఇటు దిక్కు ఇట్లా ఇటు వస్తుంటే డిక్రీజెస్ అంటే తగ్గుతుంది. అర్థమైందా? సో మనం ఎప్పుడు ఇటు డిక్రీజెస్ అంటే ఇవేమో లోవర్ ప్లేస్ వాల్యూస్ అంటాం. లోవర్ ఇటు దిక్కున్నవి లోవర్, హయ్యర్. లోవర్ అంటే లో అంటే ఏంది, లో అంటే కింద, లో అంటే కింద కాబట్టి తక్కువ అన్నట్టు. హయ్యర్ అంటే పైన. మల్టిప్లికేషన్ వాళ్ళని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇందులో ప్లేస్ వాల్యూ మనకి ఎట్లా అవుతుంది అన్నది చూద్దాం. ఇది మీకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పినానా, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ చెప్పినానా? కమ్యూటేటివ్ డిస్ట్రిబ్యూటివ్ మాట్లాడినాం కదా. ఇలా మీకు డిస్ట్రిబ్యూటివ్ అది వస్తుంది. ప్రాపర్టీ ఏంది అంటే ఇట్లా A ఇంటూ B ప్లస్ C ఉంది అనుకో. ఏం చేస్తాం, A ఇంటూ B ప్లస్ A ఇంటూ C అని అవుతుంది. మనం చేసి కూడా చూసుకోవచ్చు ఎందుకు. అట్లనే ఇట్లా A ఇంటూ B ప్లస్ A ఇంటూ C ఉంది అనుకో, ఉల్టా ఇటుది కూడా పోవచ్చు. దీన్ని కూడా A ఇంటూ B ప్లస్ C. ఇట్లా దీన్ని ఏంటంటే కామన్ తీసుకోవడం అంటాం. కామన్ ఏముంది, కామన్ తీసుకోవడం అని కూడా అంటాం దీన్ని. ఓకేనా? సో మల్టిప్లికేషన్ అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా మీకు తెలిసిందే కదా, 24 ఇంటూ 4 వచ్చిందని. 24 ఇంటూ 4 వస్తే ఏం చేస్తాం, 16. కానీ ఇక్కడ 16 రాయం ఇట్లా. సో ఇక్కడ 6 రాసి ఇక్కడ 5కి 1 రాస్తాం. తర్వాత ఏం చేస్తాం, 4 2 ఏంటంటే 4 2 జా అని అంటారు, జా అని అంటారు. అది ఆర్ అంటే ఉంటాయి అని, అయితాయి. ఇక్కడ జా సా మనోళ్ళు ఏమంటారు, జా అవన్నీ కాదు. 4 2s are 8 ఇంగ్లీష్ లో. సో అయితే ఇప్పుడు 4 2s are 8. అయితే ఇప్పుడు ఇక ఈ 2 ఇంటూ 4 ఎందుకు చేసినాం, ఈ +1 ఎందుకు చేసినాం? 4 ఇంటూ 2 + 1 చేసినాం కదా. 1 ఇంటూ 2 + 4 ఎందుకు చేయము? అదే ఎందుకు అసలు ఇక్కడ 1 ఎందుకు వచ్చింది, ఇది ప్లస్ ఎందుకు చేయాలి, ఇది ఎందుకు మల్టిప్లై చేయాలి? అయితే మళ్ళీ ఈడనే రాసేయచ్చు కదా. ఇట్లా ఏమైతుంది ఇది రాస్తే, మళ్ళీ ప్లేస్ వాల్యూ ఇది మనకి క్యారీ ఎందుకు వస్తుంది అనే అడిషన్ ఎట్లయితే వచ్చిందో సేమ్. అయితే ఇది మీకు అర్థమైంది ఎందుకు అని మళ్ళీ మనం క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఈ 24 ఇంటూ 4 చేయాలి. అయితే మనం ప్లేస్ వాల్యూ ప్రకారము 24 అంటే ఏంది, 20 + 4. ఆల్రెడీ లేట్ వచ్చినావు, మళ్ళీ దిక్కులు చూస్తున్నావు. ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు రాదు, అప్పుడు మళ్ళీ ముఖం పెట్టాలి. ఎందుకు చెప్పినప్పుడు వినకపోతే. ఈ 24ని 20 + 4 రాసినాం.
సో 20 ప్లస్ 4 అయితే 2 ఇంటూ 10 20 4ని 4 ఇంటూ 1 సో ఇంటూ 4 చేస్తే మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ పెట్టినాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ పెడితే 2 ఇంటూ 10 ఇంటూ 4 4 ఇంటూ 1 ఇంటూ 4 అయితే ఈ 4 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఇంకోసారి మళ్ళీ సో ఇది మళ్ళీ తిప్పి రాసినాం. ఇదేంది కమ్యూటేటివ్ వల్ల 4 ఇంటూ 10 అటు ఇటు రాసినాం. 4 ఇంటూ 4 అటు ఇటు రాసినాం. 4 ఇంటూ 4 16 2 ఇంటూ 4 ఇప్పటికి అట్లనే పెట్టినాం. సో ఇప్పుడు ఏమైంది 16ని విడగొట్టినాం. 1 ఇంటూ 10 6 ఇంటూ 1 ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ 10 ఇక్కడ రెండిట్లా కామన్ ఉంది. అయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీతో 10 కామన్ తీస్తే ఏమవుతుంది 2 ఇంటూ 4 ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ 1 అప్పుడు ఇప్పుడు చేయొచ్చు 2 ఇంటూ 4 ప్లస్ 1 9 6 ఇంటూ 1 అయితే దీన్నే మనం ఇక్కడ మళ్ళీ చూపిస్తా. ఇక్కడ మనం 24 ఇంటూ 4 రాసినప్పుడు ఏం చేసినామంటే అరే 4 ఇంటూ 4 16 వస్తే ఈ 10 ఎక్స్ట్రా వస్తుంది కదా దాన్ని ఇక్కడ రాసుకుంటున్నాం. ఇది 1 రాస్తున్నాం కానీ ఇది 10 అన్నట్టు. 1 రాసేది 10th ప్లేస్లో 1 పెడితే 10 అన్నట్టు. అయితే 2 ఇంటూ 4 అంటున్నాం కానీ ఇది 2 ఇంటూ 4 కాదు 20 ఇంటూ 4 అప్పుడు 80 వస్తుంది. కానీ మనకు 10th తెలుసు కాబట్టి ఈ 2 ఇంటూ 4 ప్లస్ 1 ఏదైతే ఉందో ఇక్కడ 2 ఇంటూ 4 ప్లస్ 1 9 వస్తుంది ఏదైతే ఇది 2 ఇంటూ 4 ప్లస్ 1 అర్థమైందా? ఇది 10th కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. ఈ 2 ఇంటూ 4 ఎట్లా వచ్చింది ప్లస్ 1 ఎందుకు అవుతుందంటే ఇది ఏమొస్తుంది 9 ఆ 9 ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది 90 90 ప్లస్ 6 చేస్తే 96 అందుకు కూడా దాని మనతో రాసేస్తాం. సో ఇది ఎందుకు ఇట్లా రాస్తున్నాము ఇట్లా చేస్తే ఎందుకు కరెక్ట్ అని చెప్పిన ఏమవుతుంది ఇప్పుడు పెద్ద నెంబర్ చేసేటప్పుడు మనకి ఈజీలీ గుర్తుంటుంది. సో ఇప్పుడు ఇది చేద్దాం 13 times 12 ఇప్పుడు ఏమవుతుంది సరే ఫస్ట్ 13 times 8 చేద్దాం. స్టెప్ బై స్టెప్ కూడా 13 times 8 చేయండి. ఫస్ట్ 13 times 6 చేయండి. 13 times 6 చేయండి. అదే నువ్వు చెప్పరా చేసిన వాళ్ళు గమనుకోండి. సరే అశ్విని నువ్వు చేయొచ్చు 13 ఇంటూ 12 48 ఇంటూ 16 అశ్విని నువ్వు ఇవి అయిపోయిన వాళ్ళు చేయండి. అజయ్ 13 ఇంటూ 6 చెప్పు. 78 సరే అందరికి వచ్చిందా 78? ప్రవీణ్ 24 ఇంటూ 3 చెప్పు ప్రవీణ్. వేరే వాళ్ళు చేయండి. 72 అన్న పేరు ప్రవీణ్ అన్న 72 నీకు ఇది ఇచ్చిన కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 13 ఇంటూ 12 వచ్చినప్పుడు కొంచెం చిన్న చేంజ్ అవుతుంది. ఇప్పుడు 2 digits ఉన్నాయి అవునా. 13 ఇంటూ 8 కూడా చేద్దాం ఒకసారి. 13 ఇంటూ 8 ఏమైంది 13 ఇంటూ 8 చేసినప్పుడు ఫస్ట్ ఏమో అజయ్ 13 ఇంటూ 8 చేయి. అన్న 760 ఏది 48 into 16 13 ఇంటూ 12 13 ఇంటూ 8 104 అన్న బాబు అయితే గజాలు చెప్పు. ఇదో అజయ్ ఇది 4 ఇంటూ 4 ఉంటాయి ఇంకా కూడా ఇంటూ ఎట్లా చేసినాం అని అడుగుతున్నా. 24 ఇంటూ 4 ఉంటే ఫస్ట్ ఏం చేసినాం 8 into 3 3 ఇంటూ 8 చేయాలి. 3 ఇంటూ 8 ఎంత 24 అయితే ఏం చేయాలి 4 కి లాస్ట్ 2 తర్వాత 8 1 8 8 plus 2 10 ఏం చేయాలి 10 రాలి 10 రాసింది యాక్చువల్లీ 100 అన్నట్టు. 10 అంటే 10 tens 10 ఇంటూ 10 100. ఓకే ఇప్పుడు వీడికి వద్దాం. భాస్కర్ 13 into 12 156 సో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు చెప్పు. ఈయన పేరే ప్రవీణ్ 3 2 3 తీసుకోవాలి 2 3 6 6 ఇదరా 2 1 2 2 రా 2 1 2 2
2 రాయాలన్న కింద ఇంటూ సింబల్ పెట్టుకోవాలన్న ఎందుకన్నా అంటే ఇది 2 టేబుల్తో అయిపోయింది కదా అందుకనే 1 టేబుల్ ఎక్స్ ఎందుకు పెట్టుకోవాలి 1 3 రాయాలన్న 1 1 జా 1 రాయాలి ప్లస్ పెట్టుకొని 2 ప్లస్ చేయాలి 6 ప్లస్ ఎక్స్ ఎంత 6 ప్లస్ ఎక్స్ 6 అన్న ఎందుకన్నా ఎక్స్ ఇది ఎక్స్ కదా నంబర్ కాదా అయితే మరి ఎందుకు పెట్టినా నంబర్ కానీ ఎందుకు పెట్టినా భాస్కర్ భాస్కర్ ఇక్కడ ఎక్స్ ఎందుకు ఉంటుందిరా వేరే నంబర్ కాదండి చేసినాం కదా దీన్నే రాయొచ్చు 1 3 అని అది 10 డిజిట్ అది 10 డిజిట్ నుంచి స్టార్ట్ ఎందుకు పెడుతుంది మరి యాడ్ చేసినప్పుడు ఇక్కడ 6 ప్లస్ ఎక్స్ ఎందుకు రాస్తారు అశ్విని నువ్వు చెప్పు అసలు ఎక్స్ అంటే ఏంది ఇంటూ సింబల్ అదే మరి 6 ఇంటూ దేంతో చేయాలి ఎక్స్ ప్లస్ ఏం లేదు కాబట్టి 6 రాసుకోవాలి ఏం రాదు ఏం లేకపోతే మరి 6 ఎందుకు రాదు మరి ఎందుకు పెట్టుడు ఇక పనికిలో ఎక్స్ అన్న మనం ఇప్పుడు సెకండ్ నెంబర్ తో చేస్తున్నాం వేస్తున్నాము కానీ ఎక్స్ ఎందుకు రాస్తున్నాం అంటున్నా గుర్తున్నాం గట్టిగా పెడితే ఏం బాగుంటుంది గట్టిగా దేవునికి ఆటనా ఇది దేవుని ఆటనా ఇక దేవునికి ఆడతాం ఇది ఫేస్ వాల్యూతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఎక్స్ప్లెయిన్ ఏంటి అన్నది అయితే ఇప్పుడు 13 ఇంటూ 12 చేయాలి కదా ఓకే ఓకే బాబు ప్రవీణ్ అవలింత వచ్చిందనుకో నీ నోట్లో పట్ట ఏముంది అని నాకు పక్కకు చేయాలి లేకపోతే ఇట్లా కింది కొంగి చేతిలో చేయాలి ఏమి స్కూల్లో కూడా ఇట్లానే చేస్తారా మీరు ఎందుకు చేస్తున్నావు సో ఇప్పుడు దీన్ని ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏంది 12 కాదు 12 ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏందిరా అజయ్ ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏంది అజయ్ 1 sir 1 ఉండక ఆలోచించి చెప్పు అజయ్ ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏంది ఫేస్ వాల్యూ అంటే ఏంది అజయ్ ఐదుతో సరిగ్గా ఫేస్ వాల్యూ అంటే ఏంది 1 times sir 12 ఏం ఇప్పుడు దీన్ని ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏంది 12 కాదు 12 ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏందిరా అజయ్ ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏంది అజయ్ 1 sir 1 ఉండక ఆలోచించి చెప్పు అజయ్ ఫేస్ వాల్యూ ప్రకారం 12 ఏంది ఫేస్ వాల్యూ అంటే ఏంది అజయ్ ఐదుతో సరిగ్గా అజయ్ ఇంకా పైకి కూర్చో అజయ్ ఫేస్ వాల్యూ అంటే ఏంది 1 times sir 12 ఏమున్నాయి 1 sir 12 అన్న వీళ్ళు కుర్చీల కింద దూరు ఎరేజర్ షార్ప్నర్ అంటారు అన్న సాత్విక్ అనిరుద్ 12 ఫేస్ వాల్యూ ఏమేమి 10 sir ఆలోచించి చెప్పు 12 ఉన్నది అనుకో ఇట్లా 1 2 ఎన్ని ఉన్నాయి ఇట్లా డిజిట్స్ ఎన్ని ఉన్నాయి డిజిట్ 2 digits sir 2 డిజిట్స్ ఉంటే 2 చెప్పాలనా అప్పుడు 1 to 10 sir నీ పేరు నీకొక పేరు ఇంటికి ఒక పేరు ఉంటుందా ఎగ్జామ్లో రాసేటప్పుడు 2 రాయాలనా లేకపోతే ఇంకొక అజయ్ కూడా ఉన్నాడు అనుకో మీ క్లాస్లో ఆ అజయ్ ఈ అజయ్ తెలియదు కదా సో 2 ఉంటే 2 రాయాలి ఇక 2 డిజిట్స్ ఉన్నాయి అయితే ఏమేమి ఉన్నాయి 2 డిజిట్స్ 12 అన్న
ప్లేస్ వాల్యూ 1's 10 సార్. మరి అది చెప్పవేమి వన్స్ ఎన్ని ఉన్నాయి వన్స్ ఎన్ని ఉన్నాయి ఒకటా రెండనా తెలుసు ఒకటా ఆలోచించాలి ఏమంటుండు ఎదుటోడు అని ఎక్కడెక్కడ ఉండదు ఓ భాస్కర్ ఇవాళ నువ్వు అస్సలు ఇనే మూడ్లో రాలేవు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏమైతే చెప్పు అజయ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ పెడితే ఏమైతే చెప్పు ఇది ఏ ఇది సి ఇది సి అజయ్ అజయ్ చెప్పాలి అందరు గమనించదు తెలిస్తే రాసుకోండి చేయండి ఇది రాయండి ఇంట్లో రాయండి అజయ్ నువ్వు చెప్పు ఏ ఇంటూ బి ప్లస్ సి ఏంది అజయ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ తెలుసా లేదా ఏ ఇంటూ బి ప్లస్ సి ఏంది అజయ్ ప్రాపర్టీతో ఏమవుతుంది ఏ ఇంటూ బి ప్లస్ సి తెలుసా లేదా ఎలా అర్థాలు చెప్పిన ఇప్పుడు రాసుకో రేపు ఏం రాసుకున్నావు అని అడుగుతా ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అర్థమైందా ఆనా ఏ ఇంటూ బి అంటే ఏందో తెలుసా అదే ఎలా ఏ ఇంటూ బి అంటే తెలియదా ఏ అంటే ఒక నంబర్ బి అంటే ఇంకో నంబర్ సి అంటే ఇంకో నంబర్ బి సి రెండు నంబర్స్ యాడ్ చేస్తున్నాం ఏతో మల్టిప్లై యాడ్ చేసినాక బోర్డ్ మార్క్స్ చెప్పిన కదా బోర్డ్ మార్క్స్ యాడ్ ఉందా బోర్డ్ మార్క్స్ ఏమన్నా ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నా చేయాలన్నా అంటే బి ప్లస్ సి అంటే రెండు నంబర్స్ యాడ్ చేస్తున్నాం బ్రాకెట్ లోపల తర్వాత ఏతో మల్టిప్లై చేస్తున్నాం అట్లా చేస్తే ఏమవుతుంది అన్నదానికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అన్నది తెలుస్తుంది ఏం చేయాలి అని రాసుకుంటున్నావా ఇది రోజు చెప్తుంటే మరి ఎందుకు గుర్తుంటలేదు నేను పెట్టిడా మళ్ళీ మళ్ళీ అదే చెప్పి అరే కార్తీక్ బాబు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నీకు అర్థం కానప్పుడు ముందే ఎందుకు చెప్పలేదు ఎందుకు ఆడ కూర్చొని విగ్రహం లాగా వింటున్నావు అజయ్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అంటే ఇట్లా నంబర్ పెట్టి చూస్తూ 4 ఇంటూ 10+2 అనుకో మామూలుగా చేస్తే ఏమవుతుంది 10+2 ఎంత ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నది చేయాలి 10+2 ఎంత 12 4 ఇంటూ 12 48 వస్తుంది అయితే ఇప్పుడు దీన్ని విడమర్చి ఇట్లా రాయాలనుకో 4 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 2 4 ఇంటూ 10 ఎంత 4 ఇంటూ 2 సేమ్ అయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్లాంటివి ఉంటే ఇట్లా కూడా చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు అప్పుడు సేమ్ వాల్యూ వస్తుంది అన్నదానికి ఇట్లా రాస్తాం ఏ ఏంది ఒక నంబర్ బి ఏంది ఇంకో నంబర్ సి ఏంది ఇంకో నంబర్ సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఇది ఏ ఇది బి ఇది సి అయితే ఏమవుతుంది 13 ఇంటూ 1 ఇంటూ 10 ఎందుకంటే ఇది మొత్తం బి కాబట్టి ఇప్పుడు ఏమున్నాం ఏ జాగాలో 13 ఉన్నది బి జాగాలో 1 ఇంటూ 10 ఉన్నది అయితే ఏ ఇంటూ బి రాయాలి ఏ ఇది బి ఏ ఇంటూ బి అన్నది ప్లస్ ఏ ఇంటూ సి అంటే 13 ఇంటూ 2 ఇంటూ 1 ఇదేంది ఇదేమో ఏ 13 ఏమో ఏ 2 ఇంటూ 1 ఏమో సి ఇంటూ ఉన్నది మధ్యలో అర్థమైందా దీన్ని ఇట్లా రాస్తున్నాం అన్నట్టు దాన్నే ఇక్కడ వేరే వేరే నంబర్స్తోని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తే ఇట్లా ఇవి వాడతాం దీన్ని వేరియబుల్స్ అంటారు ఏబిసిని వేరియబుల్స్ విల్ బి డన్ ఇన్ 2 minutes స్టే ఆన్లైన్ 13 ఇంటూ 1 అంటే 13 to 10 ప్లస్ 13 ఇంటూ 2 ఎంత 26 ఇంటూ 1 ఇప్పుడు ఏమవుతుంది 13 ఇంటూ 10 ప్లస్ 26 ఇంటూ 1 ఏం చేయొచ్చు 26లో ఎన్ని టెన్స్ ఉన్నాయి అజయ్ 26లో ఎన్ని టెన్స్ ఉన్నాయి రెండనా చేస్తే ఎన్ని మిగులుతాయి వన్స్
10 ఉన్నాయి 26 లో. 6 నా ఓ, అశ్విని ఇగో దీన్ని ఇట్లా విడమర్చి రాసినాం. ఏ ఇంటూ బి ప్లస్ సిని ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. 8 సో 13 ఇంటూ 10 అయింది, 26 ఇంటూ 1 అయింది. మళ్ళీ 26ని ఇట్లా విడమర్చి రాసినాం. ఇప్పుడు ఏమైంది, 10 కామన్ ఉన్నది ఇక్కడ, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రాపర్టీ 13 ప్లస్ 3 ఏమైంది 15 ఇంటూ 10 ప్లస్ 6 ఇంటూ 1 150 ప్లస్ 6 ఇంకా 156. ఇదైతే చూసినాం కదా ఇట్లా వచ్చింది కదా. ఓకేనా? సో ఈడ మనం ఏం చేస్తున్నాము, ఈ మల్టిప్లికేషన్ లా అన్నది ఇప్పుడు చెప్తా. ఇట్లా రాసుకునేటప్పుడు ఈడ ఎక్స్ పెడితే ఏమవుతుంది అన్నది ఇప్పుడు చెప్తా. 156 అయితే వచ్చింది. అయితే 13 ఇంటూ సో ఈడ దాకా ఇట్లా రాసినాం కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇదేమో 26 ఇట్లా రాసుకున్నాం, పక్కకు 26 ఉంది. ఇదేమైంది 13 ఇంటూ 10 అయింది. అయితే ఏమవుతుంది 130 ప్లస్ అవునా? 36 అవునా? 156 అన్న. అయితే ఇప్పుడు ఇట్లా రాస్తున్నాం అనుకో 30 ఇంటూ ఫస్ట్ ఏం చేస్తున్నాం 3 ఇంటూ 3 2 1 2 into 3 1 3 1 6 5 1. అయితే ఇప్పుడు ఇది చూసి ఎక్స్ అంటే ఏందో చెప్పండి. ఇది చూసి దీన్ని కంపేర్ చేసి ఇడా సున్నా జీరో అన్న దీన్ని కంపేర్ చేసి ఎక్స్ అంటే ఏందో చెప్పు. x 0 అన్న X 0 ఎక్స్ అంటే యాక్చువల్లీ 0. అడే ఏం లేదు, లేకపోతే ఇది లెక్క పెట్టడానికి ఇక్కడ వదిలేయాలి అని యాదుంచుకోనికి అట్లా ఎక్స్ అని పెడతారు కొంతమంది. కానీ అది ఎందుకు పెడుతుందో చెప్పనందుకు అందరు మర్చిపోయినారు అన్నమాట. చాలా మందికి అది ఎందుకు పెట్టుకున్నో ఉట్టి అట్లా పెట్టాలి, టీచర్ చెప్పింది కాదు. ఆ ఎక్స్ పెడుతున్నామంటే 0. అర్థమైందా? ఎందువల్ల అంటే ఇప్పుడు చూపించిన 13 ఇంటూ 10 అవుతుంది ఇలా, అందుకే పక్కకి 0. ఇలా ఈ 1 అంటే 1 కాదు కదా, ఇది 1 0 10 ఇది. ఈ 1 అన్నది 10, అందుకే 10తో మల్టిప్లై చేసినప్పుడు ఆఖరికి ఏమవుతుంది, మామూలుగా ఏదన్నా నంబర్ని 20 ఇంటూ 10 చేస్తే ఏమొస్తుంది 20 పక్కకు 0 వస్తుంది. అందుకే ఎక్స్ ఏంది అంటే ఇది వదిలేయి అని యాద పెట్టుకొని, కానీ ఆడ ఏముంటుంది అంటే ఏం లేదు కాదు 0 ఉంటుంది. అర్థమైందా? అన్న. ఓకే మరి.